ధన్యవాదాలు సార్. చాలా చక్కటి పాట, అంతే చక్కగా ప్రదర్శించారు. ఇప్పుడు మన గణేష్ గారికి ఇన్ని ఎపిసోడ్లు చేసిన ఒక ఘనమైన కీర్తిని మనం అందరం కూడా అభినందిద్దాం. ఈ విషయంలో శ్రీకంఠ ఆర్ట్స్ అధినేత గారు శ్రీ హనుమంతరావు గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే రిటైర్డ్ రైల్వే ఆఫీసర్ శ్రీ టీవీ రావు గారు, కీర్తి టవర్స్ అపార్ట్మెంట్స్, ఆయన్ని కూడా సవినయంగా వేదికకు ఆహ్వానిస్తున్నాము. పిఎస్ రామచంద్రన్ గారు, కమర్షియల్ డిపార్ట్మెంట్ రైల్వే, ఆయన్ని కూడా ఒకసారి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. ఎంఎస్ మూర్తి గారు, కొలీగ్ అండ్ రైల్వే ఫ్రెండ్, ఆయన్ని కూడా ఒకసారి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. సింగర్స్ అందరూ కూడా ఒక్కసారి స్టేజ్ను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. మన యొక్క ఈ జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ 50 కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దీని వెనుక ఉన్న మూల స్తంభాలని మనం ప్రతిసారి కూడా గుర్తు చేసుకోవాలి. మా ప్రతి ఈవెంట్లోనూ తన సాయశక్తుల ఎంతో కొంత సహాయం చేస్తూ ఈ ప్రోగ్రాం వెనుకుండి సహాయపడుతున్న మన ప్రభు గారికి ఈరోజు బర్త్డే సందర్భంగా మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము. ఆయన మా కార్యక్రమాలకు ఎప్పుడు కూడా వెన్నంటి ఉన్నారు. ఆయన ఆదరాభిమానాలు, ఆయనకు ఈ సంగీతంపై ఉన్న మక్కువ మా అందరికీ కూడా ఎంతో అభిలషణీయము. ఆయన ఆశీర్వాదములు ఎప్పుడు కూడా ఇట్లాగనే మా మీద ఉండాలని సదా కోరుకుంటున్నాము. గణేష్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. మీ అందరి హర్షధ్వానాల మధ్య హనుమంతరావు గారు, హనుమంతరావు గారు, శ్రీకంఠ ఆర్ట్స్ అధినేత శ్రీ హనుమంతరావు గారు, అలాగే ఇప్పుడు హనుమంతరావు గారు సభకు నమస్కారం. మంచి మనిషి, సహృదయుడు, సాయం చేయాలనే తపనున్న మనిషి, ఔత్సాహికులను ప్రోత్సహించేవాడు, శ్రామికుడు, కళాకారుడు, అలుపెరుగని కళాకారుడైన శ్రీ కృష్ణమూర్తి గణేష్ రైల్వేలో ఉన్నతాధికారి, కళాకారుడు, కళా పిపాసి. మా శ్రీకంఠ ఆర్ట్స్లో ఎన్నో నాటకాల్లో వేశాడు. టీవీ నాటకాల్లో కూడా తన పాత్ర ఉంది. అలాగే సినిమా ఆఫర్ కూడా వచ్చింది. అటువంటి గొప్ప కళాకారుడికి ఈరోజు శ్రీకంఠ ఆర్ట్స్ తరఫున, అంటే నా అసలు పేరు శ్రీకంఠ హనుమంతరావు, మా పేరు శ్రీకంఠ ఆర్ట్స్ తరఫున, మా నటుడిగా, మనవాడిగా మేమందరం మీ తరఫున, మా శ్రీకంఠ ఆర్ట్స్ తరఫున స్ఫూర్తి కిరణం అనే బిరుదుతో సత్కరించాలి అని అనుకుంటున్నాం. అందుకు ముందుగా గణేష్ గారిని తన ఉచిత ఆసనం మీద కూర్చోవలసిందిగా కోరుతున్నాం. తెలుస్తుంది, చెప్తాం. మీ అందరి హర్షధ్వానాల మధ్య తప్పకుండా సార్, మీ కోరిక ఆఫీసర్ గారు విన్నారు. అట్లాగే ఈయన ఒక్కరే కాదు, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలిసినవే. ఇంకో కుర్చీ వెనకాల
ఇప్పుడు హనుమంతరావు గారి చేతుల మీదుగా ఈ సన్మాన పత్ర ఆవిష్కరణ మనందరి హర్షధ్వానాల మధ్య. ఇప్పుడు హనుమంతరావు గారితో ఈ సన్మాన పత్రం చదువుతారు ఆయన. సార్, సభకు నమస్కారం. మా గురువుగారికి అసలు నేను పాడలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు పాడతావయ్యా అని చెప్పి డైరెక్ట్ ఇచ్చాడు. చాలా సంతోషంగా ఉంది అవార్డు వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రమ తెలియని సేవకుడు, అలు పెరుగని కళాకారుడు శ్రీ కృష్ణమూర్తి గణేష్ గారికి స్ఫూర్తి కిరణం బిరుదు ప్రదానం సందర్భంగా అభినందన మాల. తన తల్లి ఒడి పసిడి ఒడి కాదు, అది ఆశల వెచ్చని తడి. పట్టి నడిచిన నాన్న వేలు అది పుత్తడి కాదు, ఆశయాల పుప్పడి. ఓంకారం దిద్దుకుంది సకల వస్తువుల బడిలో కాదు, తన పసితనం కేరింతల అలల జడి కాదు. తనకు భవిష్యత్తుపై గ్యారంటీ ఇచ్చిన బలమైన తోడు లేదు. తనతో భుజం కలిపే భుజం లేదు. తనది ఆశల ఎడారిలో ఒంటరి ప్రయాణం. తను ఉన్నది గమ్యం తెలియని కారడవి. అయితేనే జంకు లేదు, బెదురు లేదు, వెనకడుగు వేయలేదు, ముందు తప్ప వెనుక చూపు లేనే లేదు. కనిపించే ప్రతి జ్యోతి మకర జ్యోతిగా తలచి ఆ వెలుగుల సంక్రాంతిలో పరమపద సోపానం వైపు నడిచాడు మన కృష్ణమూర్తి గణేష్. ఇక్కడ ఒక్కటే చిన్న విషయం మీకు అందరికీ చెప్పాలి. మధ్య మధ్యలో డూ అనే మాట పడి ఉంటుంది. అది మా సభ్యుడు, మా ఫ్రెండు, మా చిన్నతనంతో అట్లా పడి ఉంటుంది తప్ప అసలు గణేష్ గారు అనాలి. అది సభ్యత కొనసాగించుకోవాల్సింది కోరుతున్నాను. ట్రైన్లో బఠానీలు బిస్కెట్లు అమ్మేవాడు కూడా స్కెచ్ వేసే బ్రెయిన్ ఉంటే ఆ రైల్వే సంస్థలోనే అధికారిగా అవ్వచ్చు అని ఎవరో అన్నమాట ఆదర్శంగా తీసుకొని రైల్వే ఉద్యోగమే తన మార్గదర్శిగా ఎంచుకొని రైల్వే ఉద్యోగిగా మారారు గణేష్ గారు. తన కార్యదక్షతతో ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వేలో గెజిటెడ్ ఆఫీసర్ అయ్యారు. అయితే రైల్వే సంస్థకు సేవతో పాటు రైల్వే ఉద్యోగులకు కూడా సేవ చేయాలి అనుకున్నారు గణేష్ గారు. వెంటనే SCRES సంఘ్, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్లో ఆఫీస్ బేరర్ అయి ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను పరిష్కరించి వారి అభిమానం చూరగొన్నారు. తన సేవ అంతటితో ఆగకూడదు అనుకొని ఉద్యోగుల కుటుంబాలకు ఏదో చేయాలనుకొని రైల్వే ఎంప్లాయీస్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సహాయ కార్యదర్శిగా మారి ఎంతోమంది ఉద్యోగుల సొంత ఇంటిదారులయ్యే అదృష్టం కల్పించారు గణేష్ గారు. తన తల్లి గారి కోరిక మేర గాయకుడిగా మారి 2021 సంవత్సరంలో జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్, జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్, ప్లీజ్ కరతాళధ్వనులు, జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఎంతోమంది ఔత్సాహిక గాయకులను, నాటక కళాకారులను కళా జగతికి పరిచయం చేశారు గణేష్ గారు. ఇలా గణేష్ వెలిగించిన జ్యోతుల కాంతులను చూస్తే ఆ నక్షత్రాలు కూడా చిన్నబోతాయేమో అనిపిస్తుంది. గణేష్ కష్టపడే మనిషి. గణేష్ ఇతరుల ఉన్నతి కోసం పరితపించే మనిషి. గణేష్ అడగకుండా సాయం చేసే మనిషి. గణేష్
సాయానికి వెన్నుతట్టి ప్రోత్సహించే మనిషి. పరమపద సోపానంలో పాములకు చిక్కకుండా నిచ్చెనతో ఎగబాకిన మహామేధావి గణేష్. తన తెలివికి అలవై కానిదేదీ లేదో నిరూపించిన మనిషి గణేష్. అధికారం కంటే సేవలోనే తృప్తి ఉందని భావించిన గుర్రజాడ జాడ గణేష్ది. ఆ ప్రయత్నానికే స్ఫూర్తి గణేష్. అయితే ఇప్పుడు స్ఫూర్తి కిరణం ఇచ్చే ముందు గణేష్ గారి గురించి ఒక్క మాట నేను చెప్పాలి. ఆ గణేష్ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధులతో కొనసాగుతూ మా యథసుమ నిర్మిత స్వల్ప వికల్ప అనల్ప కల్పనల కవిత పుష్పపు ఆనంద బాష్పపు మంగళాంజలుల స్రవంతులతో వాత్సల్య వాసిత వాసంతి వలయిత వర్ణిక వర్ణిత వర్తుల వర్ధిత వర్ణ వర్ణనల వర్ణ మాతృక శుశ్రూష భాగ్య ఫలిత లిఖిత ఈ స్ఫూర్తి కిరణం బిరుదు ప్రదానం చేస్తున్నాం. అన్న బిరుదుతో సత్కరిస్తుంది. సమర్పణ శ్రీకంఠ ఆర్ట్స్, రచన నేను భవదీయుడు శ్రీకంఠ హనుమంతరావు. ఇప్పుడు మా అందరి గాయని గాయకుల తరపున ఉషా గారు, తర్వాత మహేర్ శ్రీనివాస్ గారు సత్కరిస్తారు. సభకు అందరికీ నమస్కారం అండి. మేము గణేష్ మ్యూజికల్ ఈవెంట్లో ఒక 4-5 ప్రోగ్రామ్స్లో పాల్గొన్నాము. మాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే స్టేజ్ మీద నిలబడాలంటేనే భయపడే మేము గణేష్ గారి స్ఫూర్తి ద్వారా ఇవాళ మేము సొంతంగా ఒక రిలేటివ్స్ ఫ్రెండ్స్ అనే ఒక మ్యూజికల్ ఈవెంట్ను, ఒక సంస్థను ఏర్పరచుకోవడానికి మాకు స్ఫూర్తి కిరణం అయితే గణేష్ గారేనండి. ఇది మటుకు నేను గట్టిగా చెప్పగలను. అలాగే మనమందరము ఏ ప్రోగ్రామ్ చేసుకోవాలన్నా, ఇంట్లో ఏ ప్రోగ్రామ్ చేసుకోవాలన్నా ముందు గణేషునికి పూజ చేస్తాం కదా. అలాగే గణేష్ ఈవెంట్ మ్యూజికల్ ప్రోగ్రాంలో పాడిన వాళ్ళందరూ హైలైట్గా ఉంటారనేది నా నమ్మకం అండి. ఎందుకంటే నేను అలా ఉన్నాను కాబట్టి మీకు అలా చెప్తున్నాను నేను. ఎందుకంటే నేనే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తాను. ఎందుకంటే ఈ మాత్రం మైకు పట్టుకునే ఉండేది కూడా నాకు అసలు. అలాంటిది మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేశారు ఈ పాటలు పాడేటప్పుడు కూడా. తను ఎలా పాడినా విన్నారు. అలా మేము కొంచెం బాగా పాడటానికి వీరి సహకారం కూడా చాలా ఉండేది. దీనికి మేము గణేష్ గారిని, శ్రీదేవి గారిని సత్కరించుకుంటూ ఒక చిన్న చిరుకానుక ఇవ్వాలని, ఇవాళ వీళ్ళ 50 ఎప్పుడు తప్పకుండా రావాలని ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా వదిలేసి ఇక్కడికి వచ్చాను నేను. అది అలాగే అంటే చిన్న సన్మానం అండి. ఇప్పుడు మా సంస్థ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ సంస్థ తరఫున మేము శ్రీధర్ గారు ఇప్పుడు గణేష్ గారిని మేము చాలా సన్మానించుకోవాలనుకున్నాము. ఈ ప్రోగ్రాం చూడటానికి 85 ఏళ్ల మనిషి మా అత్తగారు కూడా వచ్చి ఇప్పుడు అక్కడ కూర్చున్నారు వీళ్ళ ప్రోగ్రాం చూడటానికి. థ్యాంక్ యూ అండి. ఈరోజు నిజంగానే సుదినం అండి. నా పేరు భువన రాధారాణి. ఈరోజు నేను ఈ స్టేజ్ మీద ఇక్కడ నుంచొని పాడుతున్నాను. ప్లస్ బహుగళ గాయని అని బిరుదు కూడా నాకు వచ్చింది. దానికి బీజం ఇందాక ఆ మెమెంటోలో వారు చెప్పారు, ఎన్నో జ్యోతులు వెలిగించారు. ఆ జ్యోతుల వెలుగులో కొన్ని నక్షత్రాలు వచ్చాయన్నారు. ఆ నక్షత్రాల్లో ఒక చిన్న నక్షత్రానండి నేను. ఫస్ట్ పెర్ఫార్మెన్సు గణేష్ గారి ఈవెంట్లో నేను ఈ హాల్లో ఫస్ట్ వారితోనే కలిసి పాడాను. స్టేజ్ అంటే ఎలా ఉంటుంది, మైక్ పట్టుకోవడం ఎలా ఉంటుంది, పాడడం ఎలా ఉంటుంది, ఇంట్లో పాడుకునేది వేరు, స్టేజ్ మీద మైక్ పట్టుకొని పాడడం వేరు. వారి ఇంట్లో నాకు ట్రైనింగ్ ఇచ్చారండి. శ్రీదేవి గారు లేకపోతే గణేష్ గారు లేరు, అలాగే వారి అమ్మగారు లేకపోతే గణేష్ గారు లేరు. సో ఈ విషయంలో నేను వారి అమ్మగారిని
నమస్సుమాంజులు అర్పిస్తున్నాను. అలాగే వారి కోఆపరేషన్ శ్రీదేవి గారితో ఉంది కాబట్టి వారి ఇరువురు ఇలా నాలాంటి వాళ్ళని ఇంకా ఎంతమందినో తయారు చేయాలి అని నేను కోరుకుంటున్నాను. సో ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. పక్క హాల్లో ప్రోగ్రాం జరుగుతుంది, అందులో యాంకరింగ్ చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను. అయినా సరే నేను ఇక్కడికి వచ్చి వీరికి సన్మానం చేయాలనే ఉద్దేశంతో మొన్నటి నుంచి అడుగుతున్నాను, నాకు పర్మిషన్ ఇవ్వండి నేను వస్తాను అని. సో నాకు పర్మిషన్ ఇచ్చారు, చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే అది మీరే కారణం. సో మీ ఇద్దరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంతటి వాడినమ్మా అంతా ఆ జై గణేష్. నేను ప్రతి మీటికి వచ్చే ముందు గణేష్ని ఒకటే కోరుకుంటాను, సర్వేజన సుఖినోభవంతో అందరూ చల్లగా ఉండాలని. ప్రతి మీటు అయిన తర్వాత వినాయకుడి గుడికి వెళ్ళి 11 కొబ్బరికాయలు కొడతాను. ఎందుకంటే మీట్ సక్సెస్ఫుల్ అవ్వాలి, వచ్చిన వాళ్ళందరూ హాయిగా రావాలి, హాయిగా పాడి ఇంటికి సంతోషంగా వెళ్ళాలని. కరోనా టైం నుంచి నేను ఈ ఈవెంట్స్ చేస్తున్నాను, అప్పటి నుంచి స్టార్ట్ చేశాను, ఇలాగే కంటిన్యూ చేస్తాను 100వ ఎపిసోడ్ దాకా. తర్వాత మన గాయని గాయకుల తరపున మహేష్ శ్రీనివాస్ గారు, అందరూ కూడా గాయని గాయకులందరూ కూడా చిన్న చిరు సన్మానం పట్టుకోండి. మరి రండి, ఇంకెవరు రండి. తీసినా బాబు, తీసినా. ఇప్పుడు డివైవి రావు గారు, వేదవతి గారు వాళ్ళ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. తర్వాత ఈ సందర్భంగా శ్రీకంఠ వారిని నేను అభినందిస్తున్నాను. రైట్, ఇది ఆ నేమ్ స్ఫూర్తి కిరణము ఎగ్జాక్ట్ సార్కు వర్తించేదే సెలెక్ట్ చేయడంలో మా మనసులంతా బహుశా వారు గ్రహించి అబ్జర్వ్ చేశారేమో అనిపిస్తుంది. రియల్లీ అందరికీ స్ఫూర్తినిస్తాడు. ఆ పాట సరిగా రాకున్నా ఓకే, నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం వస్తుంది. ఇది ఒకటేసారి అందరు గాయకులు కాలేదు. పాడుతా తీయాలో బాలసుబ్రహ్మణ్యం గారు ఎలా చెప్పారు, అందరికీ రాదు, మనం నెక్స్ట్ పాడుతుంటే ఇంకా ప్రాక్టీస్ చేయండి అని ఎంకరేజ్ చేస్తాడు. మా కుటుంబం దీనికే నిదర్శనము. అందుకే శ్రీకంఠ వారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రైట్, అప్రోప్రియేట్. ఎందుకంటే సార్కి కూడా ఇంకా ఉత్సాహం కలగాలి, నాకు ప్రజల్లో ఇంకా ఉన్నదని ఇంకా ఉత్సాహంగా అందరినీ ఎంకరేజ్ చేసి 100వ వెబ్సైట్ లాగా తీసుకెళ్లాలని నేను, మా వేదవతి, మా ఇద్దరు జంట, వాళ్ళు ఎప్పుడు వచ్చినా మమ్మల్ని మిస్ కాకుండా చూస్తారు, ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళతో పాటు మమ్మల్ని ఆదరిస్తారు. ఈ సందర్భంగా కృతజ్ఞతలు. శ్రీకంఠ వారికి మా గాయకులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా మంచి పాటలు చెప్పారండి. గణేష్ గారు మొట్టమొదటి నుంచి కూడా ఔత్సాహి కళాకారుల్ని వెన్నంటి తడుతూనే ఉన్నారు. అసలు పాడడం రాకపోయినా కూడా వచ్చి ఇంట్రెస్ట్ ఉంటే చాలు, ఆయన మనసులో పాడాలనే ఇంట్రెస్ట్ ఉంటే చాలు, ఆయన ఎంతో ఎంకరేజ్ చేస్తూ అసలు మొదట 0తో స్టార్ట్ చేసి ఈరోజు జడ్డు వరకు కూడా వెళ్ళిన కళాకారులు ఎంతోమంది ఉన్నారు. మా సంస్థ తరపున పైన వేరే వేరే సంస్థలు స్థాపించుకొని చక్కగా ప్రదర్శన చేస్తున్నారు. దీని అంతటికీ కూడా కారణం ఆయనలో ఉన్న అభిలాష, ఆయనలో ఉన్న ఆప్యాయతనే. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మీనా గారు, మాధురి గారు వాళ్ళ యొక్క సంతోషాన్ని తెలియజేస్తారు. I can say that it was my long cherished dream from my childhood to sing on stage, and that dream was fulfilled only by Ganesh and his musical group. That's all. I cannot say more than this. Thank you, Ganesh. ఒకసారి హనుమంతరావు గారిని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. మనందరి తరపున గణేష్ గారు ఆయనకి సన్మానం చేస్తారు. మనందరి హర్షధ్వానాల మధ్య ఒకసారి నిజంగా ఈరోజు హనుమంతరావు గారు ఈ బిరుదు ఇవ్వడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఏజ్ అవుతుంది, 60కి దగ్గరలో ఉన్నాను. నాకు ఇమోషన్స్ కంట్రోల్ అవ్వట్లేదు, అందుకని ఎక్కువ మాట్లాడలేను. హనుమంతరావు గారు నాకు 2002 నుంచి తెలుసండి. అంటే ఇప్పుడు దరిదాపు 23 ఇయర్స్ నుంచి ఆయన ఒక పెద్ద కళాకారుడు, పెద్ద రైటరు, ఎంత మంచి వినయం గల మనిషి అంటే నిజంగా చాలామందికి హెల్ప్ చేశారు. ఇప్పుడు ఆయన గురించి రాయాలంటే నాకు తెలుగు రావాలి, కాబట్టి నాకు తెలుగు రాదు కాబట్టి రాయలేను. కానీ
ఆయన నిజంగా ఎంత పొగడాలంటే పొగడడానికి వార్తలు లేవు, మాటలు లేవు అంటారు చూడండి, మాటలు లేవు ఆయన పొగడడానికి. ఒక మంచి కళాకారుడు, మంచి రైటరు. ప్రోత్సాహం లేకుండా పెద్ద పెద్ద సినిమాలు తీసేంత లెవెల్ ఉండాల్సింది, కానీ టైం రావాలి, ఇంకా టైం ఉంది. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. ఈయనకి టైం రావాలి, ఈయన కథ సినిమాకి వెళ్ళాలి, అందులో నేను విలన్గా వేయాలి. నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక, హీరోగా కాదండి, హీరోగా అందరూ వేస్తారు, విలన్గా వేయడం ఇంపార్టెంట్. నాకు చిన్నప్పటి నుంచే ఒక ఆశ ఉందన్నమాట. ఎప్పుడో ఒకసారి, అప్పటికే 2-3 డ్రామాలు వేశాను, అన్ని డ్రామాలో నేనే విలను, అది వేరే విషయం. కానీ సినిమాలో, ఫుల్ లెంత్ సినిమాలో ఒక విలన్గా వేయాలని నా యొక్క చివరి కోరిక అని చెప్పాలి. అది ఆత్మ కోరిక, అది తీరుతుంది నా కోరిక. థ్యాంక్ యూ హనుమంతరావు. రియలీ నా జన్మ ధన్యం అయిపోయింది ఈరోజు. మా అమ్మ ఉండుంటే ఇంకా సంతోషపడేది. మా అమ్మ నన్ను స్టేజ్ మీద పాడరా అని చెప్పి ఎన్నోసార్లు ప్రోత్సహించేది. నేను ఆఫీస్లో బిజీగా ఉండడం, ఇంకోటి ఉండడం వల్ల నేనేమీ దాని గురించి పట్టించుకోలేదు. చివరికి నేను ఈ జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ స్థాపించి ఆవిడకి చెప్పాను, అమ్మా ఈ ప్రోగ్రాం ఉంది, నువ్వు 30th జనవరి వరకు ఎట్లాగైనా బతకాలి అని చెప్పాను. ఆమెకి అప్పుడే 85 ఏళ్ళు అయింది. ఆవిడ వినలే, సంతోషంతోనే నువ్వు చేయరా, నువ్వు బాగా చేయరా అని చెప్పేసి నన్ను వదిలి వెళ్ళిపోయింది. అయినా కూడా ఆవిడ పోయి 10వ రోజు కూడా అవ్వలేదు, నా ప్రోగ్రాం ఆల్రెడీ ఫిక్స్డ్. ఇనాగ్రేషన్ ఇదే స్టేజ్ మీద 31/1/21లో ప్రోగ్రాం పెట్టుకున్నాను ఆల్రెడీ. అమ్మకి చెప్పాను, అమ్మ ఇట్లా ఉందమ్మా, నువ్వు ఉండమంటే నువ్వు చేయరా, బాగా చేస్తావు, నాకు తెలుసు నువ్వు చేస్తావని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయినా 7వ రోజున ఇదే స్టేజ్ మీద మీ అచీవ్మెంట్స్, ఆవిడ ఎక్కడున్నా కూడా మిమ్మల్ని చూస్తూనే ఉంటారు, మీ అచీవ్మెంట్స్ని చూస్తూనే ఉంటారు. మీరందరూ స్ఫూర్తినిచ్చిన మమ్మల్ని కూడా ఆవిడ చూస్తూనే ఉంటారు. కాబట్టి మీరేం బాధపడద్దు, ఇంకా సంతోషపడండి. ఇంత ఆవిడ కోరిక మీరు నెరవేరుస్తున్నారు, అది నిర్విరామంగా కొనసాగుతుంది. 100వ ఎపిసోడ్ అన్నారు మీరు, 100 కాదు 1000వ ఎపిసోడ్, 10,000 ఎపిసోడ్లు కూడా అవుతాయి ఇట్లానే, ఏం పర్వాలేదు. వీఆర్ ఆల్ విత్ యూ సార్. ఇప్పుడే వాళ్ళ అమ్మగారు నా మనసులో ఒక మాట చెప్పారు, ఇప్పుడే చెప్పారు. మనవాడి ఆనంద బాష్పాలు చూసిన తర్వాత ఏమనిపించిందంటే, నేను కన్నీటి బాష్పాలు అని అంటలేదు, ఆనంద బాష్పాలు అంటున్నా. ఎందుకంటే ఆవిడ అన్నారు, లభించిందా గుర్తింపు, కొడుకుని ఈరోజు చూసి పైన ఆవిడ అంటున్న మాటలు ఇవన్నీ. సిద్ధించిందా మనోవాంఛితం, సాధించావా జీవిత గమ్యం, అనుకున్నది నీ లక్ష్యం ఇది కాదా, ఇది భస్మ సింహాసనం కాదు, నీకు ఇది ఒక కీర్తి కిరీటం. ఓ స్ఫూర్తి కిరణమా, సుప్రభాత కిరణమై ఎందరికో దారి చూపుమా. థ్యాంక్ యూ. నేను ఇలా ఈరోజు హనుమంతరావు బిరుదిస్తున్నాడని తెలిసి మా కీర్తిరోస్లో నాతో పాటు రైల్వేలో ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయిన పివి రావు గారు 2 మాటలు మాట్లాడతారు. సభకు నమస్కారం. గణేష్ గారు నాకు గత 20 ఏళ్ళుగా ఒకే అపార్ట్మెంట్లో కలిసి ఉంటున్నాం. మాకు బాగా ఉత్సాహం ఏంటంటే, ప్రతి గణపతి నవరాత్రులు వస్తుంటే ఆయన ప్రోగ్రామ్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ, అండ్ ఈ సెక్రటరీ ఫర్ అవర్ అసోసియేషన్. చాలా 10 రోజులు కూడా మేము పండగ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు గత 20 ఏళ్ళుగా. అండ్ వన్ మోర్ థింగ్, శ్రీకంఠ హనుమంతరావు ఈరోజు ఇచ్చింది స్ఫూర్తి కిరణం. ఆయన పనిచేసింది గణేష్ గారు ఇండియన్ రైల్వేస్ ఐఆర్, ఆయన ఇచ్చింది కూడా ఇన్స్పిరేషనల్ రే ఐఆర్. ఇదంతా యాదృచ్ఛికంగా వాళ్ళ అమ్మగారు అనుకున్నారేమో తెలియదు, కానీ ఆ ఐఆర్ కూడా 2 ఐఆర్లు ఉన్నాయి, ఇండియన్ రైల్వేస్ వర్కింగ్ అండ్ ఈ గాట్ ది ఐఆర్ బిర్దు ఆల్సో. సో ఇలాగే కంటిన్యూ చేస్తూ మరిన్ని 100-200 శ్రోతలు కూడా ఆల్రెడీ 200 నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా ఆయన అధిగమిస్తారు. థ్యాంక్ యూ ఎవరీవన్. చేద్దాం.
రైట్ చేద్దాం. అన్నీ బాగానే ఉంటాయి. థ్యాంక్ యూ అండి. నాకు ఇంత సపోర్ట్ ఇచ్చిన మా సింగర్సు ఇంకా ఎంతోమంది ఉన్నారు. నేను మొదటి ప్రోగ్రాం స్టార్ట్ చేసినప్పుడు ఒక 60 మంది సింగర్స్ ఉండే. అది కూడా ఏంటి, విశాఖపట్నం, వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి, కరీంనగర్ నుంచి, మహబూబ్ నగర్ నుంచి అందరూ అన్ని ప్లేసెస్ నుంచి వచ్చారు. ఇప్పుడంతా ఎక్కడికక్కడ బ్రాంచెస్ ఓపెన్ చేశారు కాబట్టి వాళ్ళ ఊర్లోనే హాయిగా పాడుకుంటున్నారు. తప్పేమీ లేదు. నేను ఈ రోజుకి ఒకటే మాట చెప్తాను, నా దగ్గర ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే తీసుకొస్తాను. నేను ఇంతవరకు స్టేజ్ ఎక్కలేదు, నేను పాడతానండి స్టేజ్ మీద అంటే వాళ్ళని తీసుకొస్తాను. నాతో ఆల్రెడీ ఉన్న వాళ్ళని నేను పక్కింట్లో పాడతానంటే పక్కింట్లో పాడబ్బా, ఎదురింట్లో పాడు, వెనకింట్లో కూడా పాడు, నాకేం అభ్యంతరం లేదు. నేను ఉన్నంత కాలం ఈ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కొత్త వాళ్ళని స్టేజ్ మీద తీసుకొచ్చి, ఫస్ట్ టైం ఎవరైనా స్టేజ్ ఎక్కగానే మాట్లాడలేరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడలేరు, మైక్ పట్టుకుంటే ఇలా వణుకుతుంది. అలాంటిది వాళ్ళ వణుకుడు తీసి వాళ్ళలో ఉన్న గాత్రాన్ని బయటికి తీసి వాళ్ళలో ఒక స్ఫూర్తిని నింపి ఈయన కరెక్ట్గా నాకు బిరుదిచ్చినట్టున్నాడు. ప్రతి ఒక్క సింగర్ని నేను ఒక ఆర్గనైజర్ చేశాను. అది నేను చాలా గొప్పగా చెప్పుకుంటాను. నేను ఏ రోజు నాకు కంప్లైంట్ లేదు, ఇంకా సంతోషం. ఎందుకంటే వీళ్ళందరూ ఇందాక హనుమంతరావు రాసినట్టు ఆ జ్వాలలు నక్షత్రాలు అయ్యాయని, ఇంకా నక్షత్రం కదా, అంతకంటే పెద్ద పెద్ద చందమామలు అవ్వాలని కోరుకుంటాను. అందరూ సంతోషంగా ఉండాలి, అందులో నేను ఉండాలని నా తపన ఎప్పుడు నెరవేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది వండర్ఫుల్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ యూ హవ్ గివెన్ మీ. ఒక మాట చెప్పాలంటే, నా శ్రీదేవి అంటే మా వైఫ్ శ్రీదేవి, ఆవిడ ఈ జయ గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ ప్రెసిడెంట్ అండి. ఆడవాళ్ళని ప్రెసిడెంట్ చేయాలి, అది తప్పదు మనకి, అంతే కదండి, అంతేగా. కాబట్టి ఆవిడ ప్రెసిడెంటు, నేను జనరల్ సెక్రటరీ. అంటే ప్రెసిడెంట్ అంటే మీకు తెలుసు కదా, ప్రెసిడెంట్ హోదా ఆ లెవెల్ అలా ఉంటుంది. కానీ ఈవిడ కూడా డౌన్ ది లైన్ వర్క్ చేస్తుంది, ప్రెసిడెంట్లా గొప్పలేం కొట్టదు. కాకపోతే ఇద్దరం కలిసి పనిచేసుకుంటాం కాబట్టి, ఇద్దరం కలిసి ఈ మ్యూజికల్ ఈవెంట్స్ నడుపుతున్నాం కాబట్టి ఈ రోజు వరకు ఎంతో సంతోషంగా, ఎంతో ఉల్లాసంగా, ఎంతో ఆనందకరంగా ఒక మీట్ అయిందంటే, ఈరోజు 5వ తారీఖు అయిపోయిందంటే నెక్స్ట్ మీట్ ఎప్పుడు, దానికి ఇమ్మీడియట్గా డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు, అది ఎప్పుడు ఆచరణలోకి వస్తుంది, ఎప్పుడు మన మీట్ నడుస్తుంది అని చెప్పి ఉంటుందన్నమాట. అలాగే మాకు ఎప్పుడు స్పాన్సర్షిప్ ఇస్తూ, ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ జరపాలంటే ఓన్లీ కాంట్రిబ్యూషన్స్ లేకపోతే మేము వేసుకొని చేయడానికి అలా కాదు, ఎవరో ఒకరు స్పాన్సర్ చేయాలి. మాకు ఎల్పి రావు గారు అడపదడప చాలాసార్లు స్పాన్సర్షిప్ చేశారు. అలాగే ప్రభు గారు అయితే నిరంతరం ప్రతిసారి ఏదో ఒకటి రెండు మిస్ అయి ఉంటుంది, కానీ ప్రతిసారి మేము మీట్ ఉంది అంటే ఏదో కొంత గొప్ప స్పాన్సర్షిప్ ఇచ్చేవాళ్ళు. అలాంటి ప్రభు గారి బర్త్డే కూడా ఈరోజు ఇన్సిడెంటల్లీ జరిగింది. కాబట్టి ఆయన బర్త్డే ప్లస్ మా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కలిపి ఈ కేక్ కట్ చేసి మనం ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్దామా ప్రభు గారికి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు ప్రభు గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్ ప్రభు గారు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నన్ను ఒక మంచి బిరుదుతో సత్కరించిన హనుమంతరావు గారి చేతుల మీదుగా ఈ కేక్ కట్ చేసి మన ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ని సెలబ్రేట్ చేద్దాం. అలాగే ప్రభు గారి బర్త్డే కూడా, రావు గారు కూడా రండి, అందరూ మా సింగర్స్ కూడా అందరి దగ్గర ఉండండి. కొంచెం ఆంజలు కొంచెం ఇది అంతా పక్కకు పెట్టమ్మా. మన సింగింగ్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ ది వండర్ఫుల్ ఆడియన్స్. థ్యాంక్ యూ ఫర్ ది ఆడియన్స్ ఆన్ ది
ట్రైన్ ఇట్ ఆల్సో. అలాగే నా ప్రియమిత్రుడు, నా కాలేజ్ మెట్టు పిఎస్ రామచంద్రన్ ఒకసారి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటాను. నా ఫ్రెండేనండి, కానీ చాలా మొహమాటం ఆయనకి. నాకు లేనిదే అది, ఆయనకు ఉన్నదే అది. కాబట్టి మూర్తి నువ్వు రాబా, పైకి రా. ఈయన పిఎస్ రామచంద్రన్, నాతో పాటు డిగ్రీ కాలేజీలో నా క్లాస్మేట్. భద్రుకా కాలేజ్ అని ఇక్కడే కాచిగూడలో ఉందండి. భద్రుకా కాలేజీలో ఈవినింగ్ కాలేజీలో నేను రామచంద్రన్ బీకామ్ చేశాము. 1987లో నేను డిగ్రీ చేశాను. అప్పటి నుంచి నాకు ఫ్రెండ్ రైల్వేలో నాతో పాటు పనిచేస్తాడు. ఇతను కూడా మూర్తి అని నాతో పాటు రైల్వేలో పనిచేస్తాడు. వీళ్ళిద్దరూ ఈ విషయం తెలుసుకొని నా కోసం నాకు విష్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సాంగ్ వానజల్లు గిల్లుతుంటే శ్రీలక్ష్మి ప్రభాకర్ గారు. ఒక్క నిమిషం. శ్రీలక్ష్మి ప్రభాకర్ గారు వానజల్లు గిల్లుతుంటే. హలో.